నమస్తే, వెల్కమ్ టు అమర్ న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. బిలావల భుట్టో వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి తక్షణమే ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు బిగ్ షాక్. పార్టీకి రాజీనామా చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్, బీఆర్ఎస్ రూరల్ మండల కన్వీనర్. ప్రజాసేవా భవన్లో ప్రజలతో కేఎస్ఆర్ ఆత్మీయ భేటీ. ఆదిలాబాద్ మార్పు బీజేపీతోనే సాధ్యమని శ్రీనివాసరెడ్డి వెల్లడి. విజయవంతంగా బీసీ యువజనుల పోరు యాత్ర సభ. విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్. బల్దియా కార్యాలయంలో ఆర్జేడీ విస్తృత తనిఖీలు. మ్యూటేషన్ జారీపై వచ్చిన ఆరోపణలపై విచారణ. ఇక డీటెయిల్స్ చూస్తే, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల భుట్టో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిలావల భుట్టోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదిలాబాద్ ప్రజాసేవా భవన్ వద్ద బిలావల భుట్టో దిష్టిబొమ్మను దగ్ధం చేసి బిలావల భుట్టోపై మండిపడ్డారు. తక్షణమే తన వ్యాఖ్యల్లో పాక్ మంత్రి ఉపసంహరించుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని కించపరిచేలా మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బేల బీజేపీ నాయకులు శంకర్, దేవిదాస్, నారాయణ రెడ్డి, మాన్కర్, కృష్ణారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. पाकिस्तान जन्नत प्रिटिशन भारत माता की भारत माता की भारत भुट्टो पाकिस्तान पाकिस्तान बिलाल भुट्टो बिलाल भुट्टो भुट्टो बिलाल 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 भुट्टो पाकिस्तान వెంటనే చెప్పాలి పాకిస్తాన్ వెంటనే బిలాల్ భుట్టో బిలాల్ భుట్టో బిలాల్ భుట్టో వెంటనే రాజీనామా చేయాలి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో గారు అనాగరికంగా వ్యక్తిగత దాడి చేయడానికి ఈరోజు సంకల్పించిండ్రు. నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగత దాడి చేసిండ్రు, అనాగరికమైన భాష వాడినరు. ఈ వెంటనే బిలావల్ భుట్టో గారు రాజీనామా చేయాలని, తక్షణం పాకిస్తాన్ క్షమాపణలు చెప్పాలని మేము ఆ దేశాన్ని డిమాండ్ చేస్తున్నాం. బిలావల్ భుట్టో గారు, మీ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టకుండా ప్రజలు 80% ఇన్ఫ్లేషన్, 80% ద్రవ్యోల్బణంతో పాకిస్తాన్ బాధపడుతున్నది. ఆ ఆర్థిక పరిస్థితుల మీద దృష్టి పెట్టకుండా మీ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫే ప్రత్యక్షంగా చెప్పిన మాటలు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏ దేశ ప్రధానమంత్రికి ఫోన్ చేసినా మమ్మల్ని బిచ్చమెత్తుకునేలాగా చూస్తున్నారు, పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఒక బిచ్చగాడు అనుకుంటున్నారని మీ షహబాజ్ షరీఫ్ గారే చెప్పిండ్రు. భారతదేశానికే కాకుండా విశ్వగురులాగా ఆధునిక భారతదేశాన్ని నిర్మిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు G20కి అధ్యక్షత వహించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మానవాళికి, ప్రపంచానికి ఒక దిక్సూచి లాంటి అత్యంత గొప్ప పరిపాలన దక్షత కలిగినటువంటి వారిని ఇట్లాంటి అనాగరికమైనటువంటి భాష వాడి మా ప్రధానమంత్రి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడడం ఇది నిజంగా చాలా ఘోరమైన, ఏహ్యమైన చర్య. తక్షణం బిలావల్ భుట్టో గారు రాజీనామా చేయాలా, నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలా. ఇది నరేంద్ర మోడీ గారిని అన్నమాట కాదు, ఇది యావత్ 140 కోట్ల 135 కోట్ల భారతదేశ ప్రజల్ని అన్నట్టుగా మేము భావిస్తున్నాం. पाकिस्तान जन्नत प्रिटिशन भारत माता की ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగు రామన్నకు భారీ షాక్ తగిలింది. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవీ కేటాయింపుపై బీఆర్ఎస్ నేత
కోడప సోనేరావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్గా కోడప సోనేరావు ఉన్నారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడం రాము సైతం రాజీనామా చేశారు పార్టీకి. ఇక ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు కాదని వేరే వారికి పదవి కట్టబెట్టడంపై సోనేరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సోనేరావు త్వరలోనే ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నట్లు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జై ఆదివాసీ జై ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత జై ఆదివాసీ. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గతంలో ఎస్సీలకు తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ ద్వారా మాకు రావడం జరిగింది. ఆ రిజర్వేషన్లో భాగంగా మరి ఆ పోటీలు ఉన్నటువంటి కుమ్ర రాజు, గేడం రాము ఇద్దరిని ప్రతిపాదించడం జరిగింది. అందులో మేము ఆదివాసుల తరపున టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్ తరపున మరి గేడం రామును నేను ప్రతిపాదించడం జరిగింది. మరి ఆ ప్రతిపాదన మరి మేము ప్రతిపాదించిన తర్వాత మరి ఆదిస్థానం మాకు ఆ విషయాలు చెప్పకుండానే ఇవాళ మరి వాళ్ళకు ఉన్నటువంటి మరి వేరే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గతంలో ఎస్సీలకు తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ ద్వారా మాకు రావడం జరిగింది. ఆ రిజర్వేషన్లో భాగంగా మరి ఆ పోటీలు ఉన్నటువంటి కుమ్ర రాజు, గేడం రాము ఇద్దరిని ప్రతిపాదించడం జరిగింది. అందులో మేము ఆదివాసుల తరపున టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్ తరపున మరి గేడం రామును నేను ప్రతిపాదించడం జరిగింది. మరి ఆ ప్రతిపాదన మరి మేము ప్రతిపాదించిన తర్వాత మరి ఆదిస్థానం మాకు ఆ విషయాలు చెప్పకుండానే ఇవాళ మరి వాళ్ళకు ఉన్నటువంటి మరి వేరే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో అయ్యప్ప స్వామివారి పడిపూజ కార్యక్రమం వైభవంగా సాగింది. అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేస్తున్న భిక్షలు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పాల్గొని స్వయంగా స్వాములకు వడ్డన చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం దేవే భవామింద్రేవాదాం విశ్వరూపాం రవో వందే స్థానోంద్రే స్వామిష్ణుదైతో అస్య శ్రీమాన్ దేవతా మహామంగళార్థమోత్తకాలేన సూర్యప్రాతే శ్వేతవరాహకల్పే వైవస్మంత్రే కల్పే ప్రథమాలే జంబోద్వీపే వ్రతవర్షే వ్రతఖండే మేరోడపస్వామి దేవతా ప్రేత్యర్థేన శ్రీమన్మహారాజ్ఞేయ అంతిమంశోత్పన్నానాం శ్రీనివాసనామదేశ్యాం మౌనాద్రపత్ని సమేత్స్యాం హరికానామదేశ్యాం ఈశాంతనామదేశ్యాం శ్రీనామదేశ్యాం సంజనానామదేశ్యాం సహ కుటుంబానాం సిద్ధ్యర్థం సాక్షాత్రియానందమంగళ మహానీరాంజనోదరయామి నీరాంజనే శివే సర్వార్థసాధికే యమునాత్మనే సర్వలోక శరణ్యాయ హరిహరాత్మజాయ మంగళం హరిహరాత్మజాయ మంగళం
యత్పురేంద్రియ ఆయుష్యేవేంద్రియే రాజనిత్యరస్తు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ అభిమానులు అలాగే ప్రజల రాకతో నిత్యం సందడిగా మారుతోంది. ఇందులో భాగంగానే ఏబీవీపీ నాయకులు బేల మండల ఏబీవీపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద సాల్పలగూడ గ్రామం నుంచి సైతం మరికొందరు యువకులు విచ్చేగా వారితో కేఎస్ఆర్ ఆత్మీయంగా భేటీ అయ్యారు. బోధ్ మండలం సోనాల నుంచి సోషల్ యాక్టివిస్ట్ విశాల్ సింగ్ చౌహాన్ శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు. కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంపై అధికార పార్టీలో చిచ్చు రాజుకుంది. తమను కాదని ప్రతిపాదించిన సభ్యులకు కాదని పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే కష్టపడి పనిచేసిన తమకు కాదని వేరే వారికి పదవులు కేటాయించి తీరారని అన్యాయం చేశారంటూ ఆరోపిస్తూ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడం రాముతో పాటు టీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్ కొడప సోనేరావు పార్టీకి తమ పదవులకు రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ జైనాథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. 18 మంది సభ్యులతో కూడిన కమిటీలను నియమిస్తూ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలు 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాయి. గతంలో ఎస్సీ రిజర్వుగా ఉన్న ఈ 2 కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ మహిళలకు రిజర్వు చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తంతోలి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగూడకు చెందిన కుమ్ర విజయలక్ష్మి, వైస్ చైర్మన్ గా ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగి గ్రామానికి చెందిన బొమ్మకంటి రమేష్ నియామకమయ్యారు. అయితే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పదవిని ఆశించిన గెడం రాముకు ఆశాభంగం కలిగింది. ఆదివాసీ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించడమే కాకుండా ఆదివాసీ సమాజాన్ని జాగృతం చేసిన తనను కాదని కుమ్రరాజు సతీమణి కుమ్ర విజయలక్ష్మికి చైర్పర్సన్ పదవి కట్టబెట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక తన డైరెక్టర్ పదవితో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముందు ప్రకటించడం ఇప్పుడు అధికార పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఆయనతో పాటు రూరల్ మండల కన్వీనర్ గా కొనసాగుతున్న కొడప సోనేరావు సైతం ఎమ్మెల్యే అధిష్టానం పెద్దల నిర్ణయాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముఖంగా వెల్లడించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గేడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మనమందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులం మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకెళ్ళి మా ఆదివాసి తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం. ఆదిలాబాద్ తో పాటు జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవీకాలం ముగిసి ఏడాదిన్నరకు పైగా గడిచింది. నూతన పాలక వర్గాలలో తమకు సముచిత స్థానం కల్పించాలని, వెంటనే పదవులను భర్తీ చేయాలని ఆదివాసులతో పాటు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చిన ప్రచారం నేపథ్యంలో మార్కెట్ కమిటీల పాలక వర్గాలను ఖరారు చేసి ఆందోళనలకు చెక్ పెట్టింది.
అయితే అందరూ అనుకున్నట్టుగానే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి గోండు తెగకు దక్కగా జనత్ మార్కెట్ కమిటీ పదవి పర్దాన్ తెగకు కట్టబెట్టారు. చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లతో పాటు కమిటీ సభ్యుల నియామకాల్లో పార్టీ విధేయులకు ప్రాధాన్యత కల్పించారు. అయితే పదవులు ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. దీంతో వారంతా ఇప్పుడు రాజీనామాల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణలో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అన్నారు. బీసీ విద్యార్థి యువజనుల పోరు యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేశారు. స్థానికంగా ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రభుత్వం, పాలకుల వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థి లోకానికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పోరు యాత్ర చేపడుతున్నామని, ఇది రాజకీయ యాత్ర కాదని స్పష్టం చేశారు. బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి పరిష్కార మార్గాలపై వక్తలు సుదీర్ఘంగా చర్చించారు. వారి తర్వాత విక్రమ్ గౌడ్ గారి స్థాయిలో పోరాటం సిద్ధమైనప్పుడు మనం అందరం పూర్తి మద్దతు. నాకు ఓటు ముందు, నాకు నోటు ఇయ్యి, నీ ఓటు ద్వారా నేను రాజ్యం ఎక్కుతా, నువ్వు ఓటేసిన పాపానికి నేను దోపిడీ చేస్తా, నువ్వు అక్కడనే గరీబు ఉండు, నేను బంగ్లాలు కట్టుకుని బంజారాయిల్స్ లో ఇలా కోట్ల రూపాయలు సంపాదిస్తాను రాజకీయ పార్టీల సభలు పెడతారు. ఇలా ఇది బీసీల పోరు యాత్ర, ఇది విహార యాత్ర కాదు, ఇది రాజకీయ యాత్ర కాదు. ఇది రాష్ట్రంలో 12 లక్షల మంది పేద విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, అదేవిధంగా ఇతర వృత్తి విద్య కోర్సు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇలా 3.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ చేయడం లేదు. నాకు ఓటు ముందు, నాకు నోటి ముడుపులు తీసుకుని మ్యుటేషన్లు చేస్తున్నారని, లేదంటే తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నారంటూ ఇటీవల మున్సిపల్ యంత్రాంగంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ షాహిద్ మసూద్ ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డును పరిశీలించి పలు వివరాలను కమిషనర్ శైలజాను అడిగి తెలుసుకున్నారు. రద్దయిన 1757 మ్యుటేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. టెక్నికల్ సమస్యలు, ఓపెన్ స్థలాలకు నెంబర్లు, ఇంటి నెంబర్ల కేటాయింపు వంటి తప్పిదాలను గుర్తించారు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి ఆయన ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీఎన్జీఓస్ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షన్స్ డే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జోగురమణ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం డిఎస్ నాకార చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. వందే మాతరం గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ప్రతినిధులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అదేవిధంగా పలువురు పెన్షనర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కలెక్టరేట్ నుంచి వచ్చారు. మన యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ నిరంతరం కృషి చేస్తూ మరి రకమైనటువంటి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ద్వారా మనం అందరం కూడా మరి పెన్షన్ పొందుతా ఉన్నాం. అందుకొరకు ఈ సందర్భంగా ఇంకా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం సమటువంటి సమస్యలు కూడా మన లక్ష్మణ్ రెడ్డి గారు ఒక 2-3 వినవించడం జరిగింది. ఖచ్చితంగా ఆ రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది. వీలైతే ఒకసారి మీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గారిని కూడా నేను స్వయంగా తీసుకుపోయి ఏదైతే స్టేట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించడానికి నా వంతు స్థానిక శాసనసభ్యునిగా రైతు మాఫీ చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని, దళిత బంధు, బీసీ బంధు, గిరిజన బంధు అమలు చేయాలని, ఈ నెల 21న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు విజయవంతం చేయాలని కోరారు. సిపిఐ
ఈ నెల 21న ప్రజా సంవత్సరంపై జరిగే ధర్నాల్ని ప్రజా సంవత్సరం ధర్నా ఏంటండి ఇవ్వడం జరిగింది. 21న ఈ నెల ఎంఆర్ఓ కార్యాలయాలు మొత్తం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా పిలిపించడం జరిగింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ చేయాలని, పూర్తి ఒకేసారి మరి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, అంటే అర్హత గల వారి 57 సంవత్సరాల వారికి అందరికి పెన్షన్లు ఇవ్వాలని, అలాగే ఈ దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు వెంటనే అమలు చేయాలని చెప్పేసి, ఆదివాసులకు పోడు భూములు ఇచ్చి ఆదుకోవాలని, మరి రేషన్ కార్డులు కూడా అనేక మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు వరకు ఇవ్వలేదు, ఇవ్వడం జరిగింది. 21న ఈ నెల ఎంఆర్ఓ కార్యాలయాలు మొత్తం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల క్యాబీ కాంప్లెక్స్లోని మీటింగ్ హాల్లో భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పుల ప్రసాద్ జీ పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1856లో మురుమ వంశస్థుల త్యాగం చేసిన ఫలితాలు మరోలేనివని అన్నారు. ఇంకా భారత్కు గిరిజన ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అయ్యారని అప్పల ప్రసాద్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు పటేళ్లను సన్మానించారు. ఆదివాసీల సంస్కృతి చాలా ప్రాచీనమైంది. ఈ ఆదిలాబాద్ జిల్లాలో, అలాగే కొమరం భీం జిల్లా, మంచిర్యాల జిల్లా, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి 7 తెగలకు చెందినటువంటి ఈ గిరిజన సంస్కృతి, వాళ్ళ భాష, ఆచార సంప్రదాయాలు, ఇవన్నీ వాళ్ళ యొక్క వికాసానికి, వాళ్ళ యొక్క అభివృద్ధికి పునాది లాంటి సామాజిక సమరసత వేదిక. ఈ 7 తెగల వాళ్ళని ఒక దగ్గర కలిపి, అందులో ముఖ్యంగా ఎవరైతే సారమెడీలు ఉన్నారో, టేళ్ళు ఉన్నారో, వాళ్ళంతా సంవత్సరం పాటు జరిగేటువంటి పండుగలు, ప్రతి నెల వచ్చేటువంటి పండుగలు, ఆ పండుగల్లో ఉండేటువంటి ఆచార సంప్రదాయాల కారణంగా వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ పిల్లల్లో వాళ్ళ సంస్కృతి పట్ల, వాళ్ళ భాష పట్ల నేర్పించేటువంటి బాధ్యత, ఆచరించేటువంటి బాధ్యత పటేళ్ళది, సారమడిది. అటువంటి వాళ్ళని మనం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల జన్మదిన వేడుకలు ఆ పార్టీ నేతలు ఆదిలాబాద్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజల మన్ననలు షర్మిల పొందుతున్నారని తెలిపారు. జిల్లా అధ్యక్షులు బున్సాపూర్ శంకర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా పక్షాన చేయడం జరిగింది. మరి షర్మిలమ్మ గారు ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అనాథ పిల్లలకి అన్నదానము, మరి అదే విధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకి మరి పళ్ళ పంపిణీ, ఆ తర్వాత ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి రాజన్న సంక్షేమ పాలన తీసుకొస్తా అని చెప్పేసి 2223 రోజులు 3500 కిలోమీటర్ల. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని భాది గ్రామంలో వాడగూడ ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే సమయపాలన పాటించడం లేదు. ఉదయం 10 గంటలకు దాటిన స్కూలుకు రాకపోవడంతో భాది గ్రామ పక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు టీచర్ నియమపాలన పాటించడం లేదన్నారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే సమయపాలన పాటించకపోతే గ్రామంలోని పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించారు. వెంటనే గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరును ఉన్నతాధికారులు పరిశీలించాలని కోరారు. ఇట్లా ఆడుకుంటాం వాడగూడ గ్రామం 9-10 అవుతున్నది. సార్ ఇంకా రాకుండా పిల్లగాళ్ళు మొత్తము ఊరోళ్ళు మొత్తం చేనులకు పోతున్నారు. పిల్లగాళ్ళు ఇట్లా ఆడుకుంటా ఇట్లానే ఉంటారు. సార్ టైం కు రాకులేడు. కావాలా భావిస్తే ఏం కావాలా సార్, ఇంత టైం అయినాక ఇంకా రాకులేడు. ఇప్పటికైనా పిల్లగాళ్ళకు టైం కు వచ్చి చదువు చెప్పాలా సార్. ఊళ్ళో వచ్చి బడిలా పిల్లగాళ్ళకి జమ చేస్తలేరు సారు. సిగ్నేచర్ ఇచ్చి అట్లా పోతున్నాడు. బడిలా అట్లా ఉంటది, తాళం వేసుకొని టైం మీద వస్తలేరు. 9 కొట్టాలి. ఆదిలాబాద్ జిల్లా మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి డిఓ డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి హాజరైనటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు వేదికపైకి పిలిచి విద్యార్థుల ప్రగతిని వారి తల్లిదండ్రుల ముందే చెప్పించారు. విద్యార్థుల మానసిక వికాసం, విద్యలో రాణించడంపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఏ రోజుకు ఆ రోజు ఆధారపడుతుంటారు. వారి యొక్క అమూల్యమైన సమయాన్ని తమ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులంతా కూడా బీపీఎల్ బిలో పావర్టీ లైన్
అండ్ కొంచెం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబ నేపథ్యం నుంచి వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు రెక్కాడితే డొక్కాడదన్నట్టు ఏదో ఒకటి రోజు కానీ వారాంతం కానీ పేమెంట్స్ వచ్చి ఏ రోజుకు ఆ రోజు ఆధారపడుతుంటారు. వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మీ పిల్లల వెల్ఫేర్ గురించి, మీ పిల్లలలో అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, ఎవ్రీ మంత్ మీ పిల్లల్లో జరిగే అభివృద్ధి ఏంటి అన్నది తెలుసుకోవాలనే తపన, కుతూహలం అన్నది చాలా అభినందనీయం, అభిలషణీయం. ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలంలోని కర్తాల గ్రామంలో ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్కు చెందిన వేద పండితులు ప్రవీణ్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి హోమం, అయ్యప్ప స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. నూతన మండపంలో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్టాపన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మమాడ మండలంలోని పొన్కల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామికి అర్చకులు రామచంద్రాచార్య విజయసారథి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళ హారతులతో ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కాలగిరి గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పటికీ ఇంకా చేస్తుంది దగ్గరికి చేర్చుకొని ఒక వ్రతాన్ని ఆరంభించిందండి. దానికి ముందుగా ఈ రోజు పాఠంలో కొన్ని నియమాలు చేస్తే ఈ విషయం తెలుసుకున్నటువంటి గోదాదేవి ఆ కృష్ణుడిని పొందడానికి నేను కూడా ఒక వ్రతం చేయాలి కదా అని చెప్పేసి తాను ఈ యొక్క రాగము అంటే ఒక దారి, శీర్షము అంటే తల, అంటే ఆ అమ్మవారు చూపినటువంటి దారి ఏదైతే ఉంటుందో అది మనకి శిరోధార్యమైనటువంటిది. అంటే అలాగా ఈ రెండవ రోజు అయినటువంటి ఈ రోజు పాటించాల్సినటువంటి నియమాలను చెబుతూ ఉందంట. ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం, చల్లనీటితో స్నానం చేయడం, అలా చల్లనీటితో స్నానం చేస్తూ మనం అనుక్షణం కూడా ఆ స్వామి నామాన్ని ధ్యానం చేస్తూ ఉండటం, అలా ధ్యానం చేస్తూ ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ. బేల మండలం కోగ్తూరు గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ గ్రామాల నుంచి బాజీరావు బాబా భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని డప్పు చప్పుళ్లు, భజనల నడుమ నృత్యాలు చేస్తూ పల్లకిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. బాజీరావు బాబా బోధనలకు ప్రభావితులై మద్యం, మాంసానికి దూరంగా భక్తులు సన్మార్గంలో ప్రయాణించడం విశేషమని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన భక్తులే కాకుండా ప్రతి ఒక్కరూ బాబా చూపిన మార్గంలో నడవాలని హితబోధ చేశారు. लोगों को सेवा करने के लिए, जनों को सेवा करने के लिए बाजीराव बाबा का आशीर्वाद से मैं आपके आदिलाबाद लोगों को सेवा करने के लिए मैं आया हूँ। बाजीराव बाबा भगवान के रूप से हम क्यों मानते हैं? क्योंकि उसका बोधन, बाजीराव बाबा की आध्यात्मिक प्रवचन, विचारधारा, बाजीराव बाबा हमारा आदिलाबाद जिले बेदोरा गांव में पैदा होना हमारा अदृष्ट आशीर्वाद है। हम बाजीराव बाबा की सेवा में उसका विचारधारा लेके हमारा भविष्य, फ्यूचर जनरेशन को हमारा आगे पीढ़ी के लिए देना बहुत मुख्य कार्यक्रम होगा हमें।
लोगों को सेवा कर ఆహ్లాదాన్ని పంచాల్సిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోయి మోడువారీగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన వనాలు సరైన నిర్వహణ లేక చెత్తా చెదారంతో అధ్వానంగా తయారయ్యాయి. ఏదో మొక్కుబడిగా వీటిని ఏర్పాటు చేసినట్లు ప్రస్తుత ప్రకృతి వనాల తీరు చూస్తే అర్థమవుతోంది. జైనేత మండల కేంద్రంలోని వనం ప్రజలకు ఆహ్లాదం పంచుతుందో లేదో గాని చీకట పడితే మాత్రం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. గ్రామీణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను నిర్లక్ష్యపు నీడ కమ్మేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనాలు నిర్వహణ లోపంతో కలతప్పాయి. ఉరుకులు పరుగుల మీద ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలు అంతే వేగంగా కళావిహీనంగా తయారయ్యాయి. ప్రారంభించిన అనంతరం వాటి ఆలనా పాలనా చూసే దిక్కులేక పెట్టిన మొక్కలు ఎండిపోయి, పిచ్చి మొక్కలు పెరిగిపోయి ముళ్ల పొదలను తలపిస్తున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా కొన్ని ఉపయోగంలో లేకుండా పోయాయి. వీటి నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన గ్రామ పంచాయతీలు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. జిల్లాలో ఏవో కొన్ని చోట్ల తప్ప మిగతా వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటి నిర్వహణకు వాటర్ ట్యాంక్, మల్టీపర్పస్ వర్కర్లను నియమించినా ఫలితం లేకుండా పోతోంది. సరైన ప్రణాళిక లేకుండా నిర్వహించిన తీరు జిల్లాలోని పల్లె ప్రకృతి వనాల్ని చూస్తే తెలుస్తోంది. హడావిడిగా ప్రారంభించి అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు వాటి వైపు దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు. గ్రామ పంచాయతీల రికార్డుల్లోనే పల్లె ప్రకృతి వనాలు కనిపిస్తున్నాయి తప్పితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కొన్ని చోట్లయితే పశువులను మేపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిధులతోని ప్రభుత్వం ఇచ్చిన ఈరోజు పల్లె ప్రకృతి వనం అనే విలేజ్ పార్కులు చేయడం జరిగింది. కానీ నామమాత్రానికే చేయడం జరిగింది. ఒక్కొక్క పార్కులో 4000 చెట్లు మొక్కలు ఉండడం చేపట్టింది. కానీ ఇవాళ గ్రౌండ్ లెవెల్లో చూస్తే 130, 150 ఇలా మొక్కలు ఉన్నాయి. వాటికి సద్వినియోగం ఎన్నో మన ట్యాంకులు, నీళ్ళ కోసం ట్యాంకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సరిగా పని చేయకపోవడంతోనే ఈ నిర్లక్ష్యం జరుగుతుంది. అందువల్లనే మేము చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే మా గ్రామ పంచాయతీలో కానీ మండలంలో కానీ ఉన్న విలేజ్ పార్కులను అధికారులు చూడనట్టుగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీ కేంద్రాలలో ఆహ్లాదం కోసం ప్రభుత్వం నిర్మించిన పల్లె ప్రకృతి వనాలలో ఎందెందు వెదికినా అందందు అవినీతి కనిపిస్తోంది. మొక్కలు రికార్డుల్లో, డబ్బులు జేబుల్లో అన్న చందంగా మారడంతో ఆహ్లాదాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. పూల మొక్కలు, ఔషధ మొక్కలతో కళకళ్లాడాల్సిన పార్కులు కళతప్పి కనిపిస్తున్నాయి. పట్టించుకునేవారు కానరాక కొన్ని చోట్ల కూర్చునేందుకు నిర్మించిన సిమెంటు కుర్చీలు, బల్లలు విరిగిపోయాయి. ఎందుకిలా అనే అడిగేవారున్నా సరైన సమాధానం చెప్పేవారు లేక ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నాయి. పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లో అవినీతి చోటు చేసుకుందని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ నిధులతో ఏర్పాటు చేసిన వీటిపై పర్యవేక్షణ కొరవడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు సోయి లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాలు అవినీతి అడ్డాగా మారినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి వాటి నిర్వహణ సరిగా చేయట్లేదు. పల్లె ప్రకృతి వనాలకి తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే 70% నిధులు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సమకూరుస్తున్నది. ఈజీఎస్ ఉపాధి హామీ పథకం నిధులతోని పల్లె ప్రకృతి వనాలకి నిధులు సమకూరుస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చకపోగా వాటి నిర్వహణ చేతగాక, చావలేక, సత్తా లేక పరిపాలనంతా అస్తవ్యస్తమై గాడికి వదిలేసి టీఆర్ఎస్ గూండాలు, రౌడీలు వాళ్ళ పబ్బం జేబులు నింపుకోవడానికి తప్ప ప్రభుత్వ పాలనని గాలికి వదిలేసిండ్రు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అసాంఘిక శక్తులకు అడ్డాగా మారినాయి.
తాగుబోతులందరూ పల్లె ప్రకృతి వనాలలో కూర్చొని తాగుతున్నారు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు సోయి ఉన్నదా? మా ఎమ్మెల్యే జోగురామన్న గారు మీకు సోయి ఉన్నదా? సోయి ఉంటే తక్షణం వాటి నిర్వహణ చేపట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోసం మా నరేంద్ర మోడీ గారి సర్కార్ ఇచ్చినటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా తక్షణం వాటిని సౌకర్యవంతంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నా. పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ఆయా గ్రామ పంచాయతీలదేనని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఎక్కడైతే వాటి నిర్వహణ సరిగా లేదో ఆయా పంచాయతీలకు ఆదేశాలు ఇస్తామని, విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. లోని అన్ని గ్రామ పంచాయతీలు అదేవిధంగా హ్యాబిటేషన్స్లో మరి గత 2 సంవత్సరాల క్రితం పల్లె ప్రకృతి వనాల్ని మరి నిర్మించడం జరిగింది. సో వాటి నిర్వహణ అనేది మరి గత సంవత్సరం వరకు ఏంటంటే మరి ఉపాధి హామీ పథకం ద్వారా 2 సంవత్సరాల నిర్వహణ ఖర్చునట్టు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది నియామకం కూడా ఈజీఎస్ ద్వారానే టేకప్ అనేది చేయబడుతుండే. ప్రస్తుతం ఏంటంటే ఈ భారం అంతా కూడా పంచాయతీలు టేకప్ చేయవలసిన అవసరం ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ ఉన్నటువంటి ఎక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే నిర్వహణ సక్రమం లేని పంచాయతీల్లో మరి కార్యదర్శులకు అదేవిధంగా పంచాయతీ పాలక వర్గానికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా దీన్ని ప్రతి వారము పంచాయతీ మండల పంచాయతీ ఆఫీసర్స్ అదేవిధంగా ఎంపీడీఓస్ తోటి మరి మన వాళ్ళకు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి నిర్వహణ ఖచ్చితంగా చేయాలి. సో ప్రజలకు అనుకూలంగా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత పంచాయతీలపైన ఉంది కాబట్టి వాటి నిర్వహణ పైన కూడా మరి ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు వీటిని పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.